సృష్టికర్తానికి స్తోత్రాలు, ఇమ్మానుయేలు దేవుడానికి స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశ మహాకాశాల పట్ట జాని దేవుడానికి స్తోత్రం. కెరూబులతో శరాపులతో 24 పెద్దలు 4 జీవులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో ఆరాధింపబడుతున్న దేవానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసన శివుడానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా కంఠస్వరాలు తెచ్చి బిగ్గరగా దేవుడు నాకు చక్కని గొంతునిచ్చాడు, చక్కని గొంతిచ్చాడు దేవుడు, నీకు అందమైన స్వరాన్ని ఇచ్చాడు దేవుడు. స్తుతిద్దాం స్తుతిద్దాం స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా దేవుడే, ఆరాధన యేసుకే, అంతా నా మనుషుకే, తన చిత్తమునకు తలవంచుకే, తన చిత్తమునకు తలవంచుకే. ఆరాధనాలను స్తుతించుటమాలను, ఆరాధనాలను స్తుతించుటమాలను,
హల్లెలూయా. ఈ పాట ఎంతమందికి వచ్చామ్మా? ఈ పాట అందరికి వచ్చా రాదా? ఈ పాటలో భావం మీకు అర్థం అవుతుందా లేదా? ఏం చెప్తున్నాడు భక్తుడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. అంతా నా మేలుకే, అంతా నా మంచికి, ఆరాధన ఆపను స్తుతించుట మానంటాడు. కన్నీడే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా ఏది మారదంట? యేసు ప్రేమ. మరి ఇంత గొప్ప మాటని పాటలో ఉంటే నా కోసం ఎవ్వరు కూడా ఆరాధన చేయొద్దు. మనం మనుషులను సంతోషపెట్టడానికి ఇక్కడ రాలేదు, కానీ కేవలం దేవుని మహిమపరచడానికి మనము ఆరాధన చేయండి. ఇక్కడ పాస్టర్ గారు గట్టిగా కేకలేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఆయన మేలును నువ్వు పొందుకుంటే, నిజంగా ఆయన కార్యాలను నువ్వు చూస్తే, నువ్వు ఎంత మాత్రం కూడా మౌనంగా ఉండవు, ఎంత మాత్రం కూడా నోరు మూసుకొని ఉండవు. దేవుని బిగ్గరగా స్తుతిద్దాం. ఒక్క చరణం పాడు మనం బిగ్గరగా దేవుడిని ఆరాధించేద్దాం. దేవుడు చేసిన మేలు. ఈరోజు ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఎంతో మంది ధనవంతులు, గొప్పవాళ్ళు, విద్యావంతులు ఈ దినములు చూడని వారు చాలా మంది ఉన్నారు. అసలు మనకి ఏ అర్హత ఉంది, ఏ ఆధిక్యత మనకు ఉంది? ఒక్కసారి దేవుని స్తుతిద్దాం, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. స్తుతిద్దాం అందరం కూడా. కన్నీళ్ళే పానమునైనా, కఠిన దుఃఖ స్థితిగతులే నా
మా ఆస్తులన్నీ కూడా కోల్పోయినా నాయన ప్రభు మేము దిక్కులేని వారిగా పెంట మీద మేము ఉన్నాము. నిన్ను స్తుతించడం మాత్రం మేము మానవయ్యా, నిన్ను కనపరచడం మాత్రమే మేము మానవయ్యా. ఈ ఉదయకాల సమయంలో అటువంటి గట్టి తీర్మానంతో నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి నీ కృపను మాకు దయచేయండి. ప్రభువును ఒక దీన మనసుతో దేవుని అడుగుదాం. నీకున్నవన్నీ కూడా పక్కన పెట్టేసేసి నీ స్థితిగతులు పక్కన పెట్టి దేవుని అడుగు. ఈ రోజు ప్రభు నేను దర్శించబోతున్నాడు. నీ కన్నీరంతా కూడా ఆయన చూడబోతున్నాడు. నీ దుఃఖం అంతటికి నివారణ ఆయన కలగ చేయబోతా ఉన్నాడు. కూడి వచ్చిన మనందరూ దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా వాక్యము ద్వారా ఈ ఉదయకాలం మనందరితో దేవుడు మాట్లాడలాగిన మన మధ్యలో ఆత్మీయతగా ప్రార్థన చేస్తారు. అందరూ కూడా